హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి కర్కోల్సా. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించేది ఏంటంటే వెంకటేశ్వర స్వామి పూజని మేము మా ఇంట్లో ఎలా చేసుకున్నాము అనేది నేను ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను గైస్. సో మేమైతే ఉండేది విజయవాడలోనే కాబట్టి ఈవినింగ్ అంటే పూజ ముందు రోజు వెళ్ళి మొత్తం పువ్వులు అవన్నీ తీసుకొని వచ్చామన్నమాట. సో ఇక్కడ కవర్లో నుంచి నేను ఒక్కొక్క పువ్వులు తీస్తున్నాను. ఇది పూజ రోజు ఎర్లీ మార్నింగ్ అనమాట. సో లిల్లీలు, గులాబీలు, చామంతి పువ్వులు, స్వామివారికి ఇష్టమైన పువ్వులన్నీ తీసుకొచ్చాను. అంతేకాకుండా బంతిపూలు కూడా తీసుకొచ్చాను గైస్. ఈ బంతిపూలు ఎందుకు తెచ్చాను అంటే ఈ బంతిపూలు దేవుడికి వేయడానికి కాదండి, దేవుడి దగ్గర చేసేటువంటి డెకరేషన్ కోసం తీసుకొచ్చాను. అంతేకాకుండా గుమ్మాలకి బంతిపూలు వేస్తే చాలా మంచిది కాబట్టి గుమ్మాలకి డెకరేషన్ చేసుకోవడానికి బంతిపూలు అయితే తీసుకొచ్చాను. సో చాలామందికి డౌట్ ఉంటుంది, 7 వారాలు చేసి వెంకటేశ్వర స్వామి పూజ లాస్ట్ వారం చేసుకుంటారు కదా, మీరు 7 వారాలు చేశారా, ఇది లాస్ట్ వారమా అని అనుకోవచ్చు. నేనైతే 7 వారాలు చేయలేదండి. 7 వారాల పూజని నేను ఒక వారమే అనుకొని నేను చేసుకున్నాను. అది కూడా చాలా మంచిగా నాకు ఉన్నంతలోనే నేను అందరికీ భోజనం పెట్టి అందరికీ తాంబూలం ఇచ్చి నేనైతే సెలబ్రేట్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను వెరైటీగా ఒకటి బయట యూజువల్గా చూస్తాం కదా, అది బయట కొనకుండా యూజువల్గా లిల్లీ పువ్వులతోనూ గులాబీ పువ్వులతోనూ చిన్నగా డెకరేషన్ లాగా అదైతే నేను ప్రిపేర్ చేశాను. నాకు మంచిగా అనిపించింది ఆ స్మెల్ అదంతా కూడా. సో ఇక్కడ వచ్చేసి మా అక్కము వెంకటేశ్వర స్వామికి కావాల్సినటువంటి కుందులు తయారు చేస్తున్నారు. ఇంకా మా లక్కీ వచ్చేసి ప్యాకింగ్ సెక్షన్కి వచ్చింది. సో గీతాంజలి ప్యాకింగ్ చేస్తుంది. ఏంటి అంటే తాంబూలం ఇవ్వడానికండి వచ్చిన వాళ్ళందరికీ కూడా. సో ఇక్కడ ఏంటంటే బ్లౌజ్ పీస్ ఒకటి అండ్ తాంబూలం ఆకు వక్క అవన్నీ కూడా రెడీ చేస్తున్నారనమాట. సో నేను చేసేటువంటి ఈ పూజకి చాలా అడ్డంకులు ఎదురొచ్చినాయి అండి. కానీ అవన్నీ కూడా తట్టుకొని అవన్నీ కూడా అనుకొని ముందుకెళ్ళానమాట. సో ఇక్కడైతే మా అత్త వాళ్ళందరూ కూడా డెకరేషన్ చేస్తున్నారు వెంకటేశ్వర స్వామిని పెట్టడానికి. ఈ కాన్సెప్టే లేదండి అసలు. నేనైతే క్యాజువల్గా ఒక ఫోటో పెట్టేసి నేను పూజ చేసుకోవాలి అనుకున్నాను. కానీ మా అత్త వాళ్ళు వచ్చి అలా కాదు, డెకరేషన్ చేస్తేనే బాగుంటుంది అని చెప్పి వాళ్ళే స్వయంగా ఈ డెకరేషన్ అంతా కూడా రెడీ చేశారండి. అండ్ ఆ మెట్లు కనిపిస్తున్నాయి కదా, అవి కూడా మేము చేపించుకున్న మెట్లు, బయట తెచ్చిన మెట్లు కాదు. బయట తీసుకొచ్చాము కానీ మాకు అంత నచ్చలేదన్నమాట. సో వెంటనే చేపించుకున్నాము ఆ మెట్లని కూడా వెంకటేశ్వర స్వామి పూజ కోసం అని మాత్రమే. అండ్ 7 రకాల పువ్వులు 7 రకాల పళ్ళుతో అక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో ఒక చిన్న రా క్లిప్ అయితే నేను యాడ్ చేశానండి, ఎందుకంటే మీకు కూడా ఆ పూజ ఫీల్ అనేది వీడియో చూస్తున్నప్పుడు తెలియాలి కాబట్టి. సో ఇక్కడంతా కూడా పూజ అనేది జరుగుతుందండి. మొత్తం పూజ కూడా చాలా బాగా జరిగిందండి. అస్సలు నేను అనుకోలేదు ఇంత బాగా జరిగిద్ది అని. నిజంగా చెప్తున్నాను, నేను అసలు పూజ చేస్తాను అని కూడా నేను అనుకోలేదు. కానీ నా చేతులతో మా ఇంట్లో ఆ వెంకటేశ్వర స్వామి పూజ చేయించుకోవాలి అనుకున్నాడు, చేయించుకున్నాడండి. నేనైతే అదే బిలీవ్ చేస్తాను. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా అండి, ప్రతి మెట్టుకి కూడా అన్నమయ్య లడ్డు అయితే పెట్టాలి దేవుడికి, అది చాలా ఇష్టము. ఆ లడ్డు కోసం నేను మా మావయ్య అయితే చాలా షాప్స్ తిరిగామండి. ఫైనల్గా మాకైతే దొరికినాయి. అది కూడా దొరకదేమో అని చాలా టెన్షన్ పడ్డాము. చాలా బాగా అయితే జరిగిందండి పూజ మాత్రం. ఈ పూజ మొత్తం వీడియో 4 to 5 hours ఉందండి, కానీ నేను కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కొడుతున్నారండి. పూజ అంతా అయిపోయింది. మా మమ్మీ మా డాడీ ఇద్దరు కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇక్కడైతే పూజ చేయించుకున్న వాళ్ళకి అక్షింతలు వేసి ఆశీర్వచనం అనేది ఇస్తున్నారనమాట. సో మేము మా ఫ్యామిలీ అందరం పూజ చేయించుకున్నాం కాబట్టి మా ఫ్యామిలీలో అందరినీ కూడా స్వామివారం ముందు కూర్చోబెట్టి అక్కడ ఆశీర్వచనం అయితే ఇప్పిస్తున్నారు. సో చెప్పాను కదండి, ఇక్కడ టిఫిన్ సెక్షన్ అని చెప్పేసి కింద టిఫిన్ సెక్షన్ దగ్గర అయితే టిఫిన్లు అయితే చేస్తున్నారు అందరూ. సో గైస్ ఫైనల్గా అయితే వెంకటేశ్వర స్వామి పూజ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇదంతా కూడా మేమే హ్యాండ్ మేడ్ డెకరేషన్ చేసుకున్నాం అనమాట. సో ఫైనల్గా వెంకటేశ్వర స్వామి పూజ అయితే అయిపోయింది గైస్. ఎంత బాగుందో చూడండి మీరు కూడా, పూలతో ఎంత బాగున్నాడో స్వామి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.